హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి మనం ఎల్ఐసిలో చైల్డ్ పాలసీ జీవన్ తరుణ్ 734 గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ వస్తే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఈ జీవన్ తరుణ్ 734 పాలసీ వచ్చేసి మినిమం అమౌంట్ 2 lakhs ఉంటుంది. మ్యాక్సిమం అమౌంట్ లిమిట్ ఏమీ ఉండదు. ఫర్ సపోజ్ ఇప్పుడు పోస్ట్ ఆఫీస్లో స్కీమ్ ఉంది కదా, సుకన్య అనేది, అది గర్ల్స్కి మాత్రమే వర్తిస్తుంది. ఎల్ఐసిలో అయితే గర్ల్స్ ఆర్ బాయ్స్ ఎవరైనా ఇది సేవింగ్ చేసుకోవచ్చు, ప్రీమియం అనేది పే చేసుకోవచ్చు. దీనికి లిమిట్ అంటూ ఏమీ లేదు. ఏజ్ లిమిట్ వచ్చేసి జీరో ఇయర్స్ నుండి 12 years లోపు ఎవరైనా ఈ పాలసీని తీసుకోవచ్చు. సుకన్యలో అయితే ఓన్లీ గర్ల్స్కి మాత్రమే ఉంది. ఫర్ సపోజ్ నేను ఇక్కడ 0 years తీసుకున్నాను, 3 years తీసుకున్నాను. దేనికంటే మీకు కంపారిజన్ గురించి నేను ఇలా 0 years అని 3 years అని ఇలా తీసుకున్నాను అనమాట. సేమ్ నేను సమ్మర్జ్యూడ్ ఎంత తీసుకున్నానంటే 35 lakhs తీసుకున్నాను. దేనికంటే ఫర్ సపోజ్ ఇప్పుడు మీకు పోస్ట్ ఆఫీసులో సుకన్య ఉంది కదా, అది మీరు ఇయర్లీ 1,50,000 కట్టుకునే వాళ్ళు చాలామంది ఉంటారు కదా. అలా కట్టుకునేలా అయితే కనుక ఇక్కడ చూడండి, ఇయర్లీ వైజ్గా 1,54,965 రూపీస్ కదా ఇది. సుకన్య కంపేర్ చేయడానికి అని చెప్పేసి నేను ఇంత అమౌంట్ అనేది వేశాను. దీనికన్నా మీరు తక్కువ అమౌంట్ కూడా పే చేసుకోవచ్చు. ఇప్పుడు సమ్మర్జ్యూడ్ వచ్చేసి నేను ఎంత వేసాను, 35 lakhs వేసాను. డెత్ క్లైమ్ వచ్చేసి మీకు 43,75,000 వస్తుంది అనమాట. ఇప్పుడు ఈ పాలసీ ఎవరైతే స్టార్ట్ చేస్తున్నారో, ఏ కిడ్కి అయితే స్టార్ట్ చేస్తున్నారో ఆ కిడ్ అనేవాళ్ళు పాలసీ కడుతున్నప్పుడు ఎవరైనా డెత్ అయితే కనుక ఇంత అమౌంట్ అనేది వాళ్ళకి వస్తుంది అనమాట. పీడబ్ల్యూబీ రైడర్ గురించి నేను తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ మనం ఈ పాలసీని ఇయర్లీ వైజ్గా అంటే 4 modes ఉంటుంది అనమాట. ఇయర్లీ, హాఫ్ ఇయర్లీ, క్వార్టర్లీ, మంత్లీ ఎలా అయినా పే చేసుకోవచ్చు. నేను ఎస్సీ అనేది 35 lakhs తీసుకున్నాను కాబట్టి మంత్లీ ఇది 34,214 రూపీస్ వస్తుంది. క్వార్టర్లీ అయితే కనుక 39,640 రూపీస్ ఉంటుంది. హాఫ్ ఇయర్లీ అయితే 78,382 రూపీస్ ఉంటుంది. ఇయర్లీ వైజ్గా కడితే మీరు 1,54,965 రూపీస్ పే చేయాలన్నమాట. ఇక్కడ మీరు టర్మ్ వచ్చేసి 25 years. ఈ టర్మ్ ఎలా ఉంటుందంటే కిడ్కి మనం 0 years తీసుకున్నాం కాబట్టి కిడ్కి ఎప్పుడైతే 25 years వస్తాయో అది టర్మ్ అనమాట. 25 years వచ్చినప్పుడు టర్మ్ అనేది క్లోజ్ అవుతుంది. మనం కట్టే అమౌంట్ అనేది మెచ్యూరిటీ వస్తుంది అనమాట. పీపీటీ అంటే కిడ్కి ఎప్పుడైతే 20 years వస్తాయో ఆ 20 years వచ్చేంత వరకు మనం ఈ ప్రీమియంని పే చేస్తూ ఉండాలి. ఫర్ సపోజ్ ఇక్కడ నేను 0 yearsకి తీసుకున్నాను కాబట్టి టర్మ్ అనేది 25 years వచ్చింది, పీపీటీ అనేది 20 years వచ్చింది. అదే నేను ఏజ్ 3 years వాళ్ళకి తీసుకున్నాను, ఇక్కడ టర్మ్ అనేది 22 years. ఎందుకంటే టర్మ్ అనేది బేబీకి ఎప్పుడైతే మనకి 25 years వస్తుందో అప్పుడు టర్మ్ అనేది ఆగిపోతుంది. బేబీకి ఆల్రెడీ 3 years, 3 + 22 అంటే 25 years. ఇంకా 22 yearsకి 25 years బేబీకి వస్తుంది అనమాట. సో అందుకని ఇక్కడ 22 వచ్చింది. పీపీటీ అంటే మనం బేబీకి ఎప్పుడైతే 20 years వస్తాయో అప్పుడు పీపీటీ మనం కట్టే ప్రీమియం అనేది క్లోజ్ అవుతుంది 20 yearsకి. 20 years అంటే ఇక్కడ 17 years దేనికి వచ్చిందంటే ఆల్రెడీ బేబీకి 3 years ఉన్నాయి, ఇంకా 20 years బేబీకి రావాలంటే 17 years ఉంటుంది. 17 years కాబట్టి 17 yearsకి ఇంకా 17 years మేము ప్రీమియం చెల్లిస్తే బేబీకి 20 years వచ్చేస్తుంది కాబట్టి ప్రీమియం స్టాప్ అయిపోద్ది. 22 years అంటే అమౌంట్ అనేది ఇంకా బేబీకి మెచ్యూరిటీ అవ్వాలి అని అంటే 22 years అనమాట. ఇంకా 22 years ఉంది. సేమ్ దీనికి నేను 35 lakhs, దీనికి 35 lakhs. 0 years వాళ్ళకి 35 తీసుకున్నాను, 3 years వాళ్ళకి 35 తీసుకున్నాను. ఇక్కడ డిఫరెన్స్ చూడండి. ఇప్పుడు ఎస్సీ అనేది సేమ్ తీసుకున్నాను, ఏజ్ మాత్రమే డిఫరెన్స్. ఎస్సీ అనేది రెండింటికి సేమ్ తీసుకున్నాను, 35 lakhs. కాకపోతే ఇక్కడ ఏజ్ 0 ఉంది, ఇక్కడ ఏజ్ 3 ఉందన్నమాట. సో అప్పుడు డెత్ బెనిఫిట్ వచ్చేసి మనకి డెత్ ఎస్సీ ఎంత వస్తుందంటే 43,75,000 వస్తుంది. ఇక్కడ డెత్ సేమ్ వస్తుంది. కాకపోతే మనకి ఇక్కడ మోడ్స్ ఉన్నాయని చెప్పాను కదా, ఇయర్లీ, హాఫ్ ఇయర్లీ, క్వార్టర్లీ, మంత్లీ ఇలా ఉన్నాయి కదా. ఇక్కడ కూడా సేమ్ ఉంటుంది. కాకపోతే ఏమవుతుందంటే ఇక్కడికి కొంచెం డిఫరెన్స్ వస్తుంది. 0 years వాళ్ళేమో కొంచెం అమౌంట్ తక్కువ పే చేస్తారు, 3 years వచ్చేసరికి కొంచెం ఎక్కువ అవుతుంది. 4 years వాళ్ళకి స్టార్ట్ చేసామనుకో, స్టార్టింగ్ టైంలోనే ఇలా ఉంటుంది, తర్వాత నుంచి అంతా సేమ్గానే ఉంటుంది. ఇప్పుడు
0 ఇయర్స్ వాళ్ళకి ఇక్కడికి డిఫరెన్స్ చూసుకుంటే ఇక్కడ మనం ఎంత పే చేసుకుంటున్నాము, ఎంత తీసుకుంటున్నాము, ఇయర్లీ వైజ్గా 1,54,965 రూపీస్ మాత్రమే కడుతున్నాం. ఇక్కడ ఎంత కడుతున్నాము, 1,89,223 రూపాయలు కడుతున్నాం. దానికి దీనికి డిఫరెన్స్ అయితే ఉంది. ఇక్కడ హాఫర్లీ వైజ్గా మనం తీసుకుంటే 0 ఇయర్స్ కిడ్స్కి అయితే 78,382 రూపాయలు కడుతున్నాం. అక్కడ 95,000 అవుతుంది. ఇక్కడ క్వార్టర్లీ వైజ్గా 39,000 అవుతుంది. అక్కడ 48,000 ఉంటుందన్నమాట. దీనికి చూసారా, క్వార్టర్లీ అయితే. ఇక్కడ మంత్లీ వైజ్గా చూసుకుంటే ఇక్కడేమో 13,000 అవుతుంది, ఇక్కడేమో 16,000 అవుతుంది. ఇక్కడ మీరు కట్టే ప్రీమియం చూడండి. కట్టే ప్రీమియం అయితే 0 ఇయర్స్ వాళ్ళకి మీరు 31 లక్ష కడతారు. 31,02,710 రూపాయలు కడుతున్నారు. అక్కడ 31,51,607 రూపాయలు కడుతున్నారు. అదే మీకు బోనస్ వచ్చేసి ఇక్కడ 39,37,500 వస్తుంది బోనస్. ఇక్కడ ఏమో 34,65,000 బోనస్ వస్తుంది. ఇక్కడ ఫైనల్ ఎడిషనల్ బోనస్ 15,75,000 వస్తుంది. ఇక్కడ ఇక్కడ నేను 0 వేయాలి. అక్కడ వచ్చేసి 15,25,000 వస్తుంది. ఇక్కడ మనకి లాస్ట్లో ఎప్పుడైతే మనకి బేబీకి 25 ఇయర్స్ ఎప్పుడైతే వస్తాయో అప్పుడు ఈ అమౌంట్ అనేది మెచ్యూరిటీ వస్తుంది. అప్పుడు మనం కట్టిన అమౌంట్ ప్లస్ దానికి బోనస్ ప్లస్ ఇది ఫైనల్ అడిషనల్ బోనస్, ఈ 3 ప్లస్ చేస్తారనమాట. ఈ 3 ప్లస్ చేస్తే ఇక్కడ 90 lakhs వస్తుంది ఎక్కడ 0 ఇయర్స్ వాళ్ళకి. అదే మనము 3 ఇయర్స్లో స్టార్ట్ చేసి ఉంటే కనుక మనకి టోటల్ మనం పే చేసేది పెయిడ్ ప్రీమియం వచ్చేసి 31,51,607 రూపాయలు. అది బోనస్ ఏమో 34,65,000. ఫైనల్ ఎడిషనల్ బోనస్ వచ్చేసి 15,25,000. టోటల్గా మనకి లాస్ట్ 25th ఇయర్ ఎప్పుడైతే మెచ్యూరిటీ అవుద్దో ఆ 25th ఇయర్ మనకి 74,09,000 వస్తాయి అన్నమాట. దానికి దీనికి డిఫరెన్స్ చూసారా, దీనికి 90 lakhs, దీనికి వచ్చేసి 74. ఏంటంటే ఇది ఏజ్ పెరిగే కొద్దీ మనము లేట్ చేసే కొద్దీ ఇంకా అమౌంట్ అనేది మనకి వచ్చేది తగ్గిపోద్ది. మనం ఎవ్రీ మంత్లీ ఆర్ ఇయర్లీ ఎలా పే చేసుకుంటాం అంటే మోడ్స్ ఉన్నాయి కదా ఇందులో. మంత్లీ ఉంది, క్వార్టర్లీ, హాఫర్లీ, ఇయర్లీ ఉంది కదా. మనము 0 ఇయర్స్ అప్పుడే స్టార్ట్ చేసామనుకో కొంచెం అమౌంట్ అనేది ఇయర్లీ పే చేసుకున్నా, హాఫర్లీ, క్వార్టర్లీ పే చేసుకున్నా కొంచెం తక్కువ అమౌంట్ పే చేసుకుంటాము. మనకి అమౌంట్ 25th ఇయర్కి మెచ్యూరిటీ అయ్యేసరికి మనకి అమౌంట్ అనేది చాలా బల్క్లో అమౌంట్ వస్తుంది, కొంచెం ఎక్కువగా వస్తుంది 3 ఇయర్స్ వాళ్ళతో పోల్చుకుంటే. ఇన్ కేస్ మనము లేదు 3 ఇయర్స్ అప్పుడు స్టార్ట్ చేసాము అనుకుంటే కనుక ఇయర్లీ, హాఫర్లీ, క్వార్టర్లీ, మంత్లీ అనేది కొంచెం 0 ఇయర్స్ వాళ్ళతో పోల్చుకుంటే కొంచెం ఎక్కువగా పే చేస్తాము. అలానే మనకి టోటల్ 25th ఇయర్ బేబీకి 25th ఇయర్ ఎప్పుడైతే వస్తుందో అప్పుడు ఆ అమౌంట్కి మెచ్యూరిటీ వస్తుంది. మెచ్యూరిటీ వచ్చి ఆ అమౌంట్ అనేది కొంచెం తక్కువ ఉంటుంది అనమాట 0 ఇయర్స్ వాళ్ళతో పోల్చుకుంటే. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇందులో మంత్లీ వైజ్గా పే చేసుకుంటే ఇది 13,214 రూపాయలు కదండి. ఇది ఇంటూ 12 వేయండి, వేసి చూడండి. అండ్ మనం ఒకేసారి అంటే 12 months అమౌంట్ ఇయర్లీ వైజ్గా 3 ఇయర్లీ పెట్టుకొని ఒకేసారి పే చేసుకుంటే దీనికి డిఫరెన్స్ ఉంటుంది, 3% డిఫరెన్స్ ఉంటుంది అనమాట. దీనికి దానికి 13,214 రూపీస్ ఇంటూ 12 వేసి చూడండి. ఇయర్లీ వైజ్గా 1,54,965 రూపీస్ వచ్చింది కదా. దీనికి ఈ అమౌంట్కి చూస్తే మీరు మంత్లీ కట్టిన అమౌంట్ 12 months ఎంత వస్తుందో చూడండి, ఇయర్లీ కట్టేది చూడండి 3% డిఫరెన్స్ ఉంటుంది. ఇదే ఇయర్లీ పే చేసిందే కొంచెం తక్కువగా ఉంటుంది. మంత్లీ పే చేయడం వల్ల కొంచెం 3% ఎక్స్ట్రా పే చేసినట్టు ఉంటుంది అనమాట. ఒకేసారి ఇయర్లీ పే చేసుకోవడం కొంచెం బెస్ట్. అందరికీ అంత అమౌంట్ ఒకేసారి పే చేయాలంటే కుదరదు కాబట్టి వాళ్ళకి మీరు మంత్లీ పే చేసుకుంటే మంత్లీ కుదిరితే మంత్లీ, క్వార్టర్లీ కుదిరితే క్వార్టర్లీ, హాఫర్లీ కుదిరితే హాఫర్లీ, ఎలా అయినా పే చేసుకోవచ్చు. ఇలా 4 modes ఉంటాయి. ఏ మోడ్ అన్నా యూస్ చేసుకొని మనం అమౌంట్ అనేది పే చేసుకోవచ్చు. అండ్ ఇంకొకటి ఏంటంటే నేను
సుకన్యకి దీనికి డిఫరెన్స్ చూపించడానికి అని చెప్పేసి నేను ఇయర్లీ వైజ్గా సుకన్య 1,50,000 అలాగా లిమిట్ ఉంది కాబట్టి అంత పే చేసుకుంటే ఎంత వస్తుంది ఎల్ఐసిలో అని చెప్పేసి చూపించడానికని నేను ఇందాక 0 ఇయర్స్ వాళ్ళకి ఇది చూపించాను. ఇయర్లీ వైజ్గా అయితే 1,54,965 రూపీస్ పే చేసుకుంటే ఇంత అమౌంట్ వస్తుందని. కానీ ఎవ్రీ ఇయర్ ఇంత 1,54,000 పే చేసుకునే వాళ్ళు ఉంటారు, కొంతమంది ఉండరు, అంటే పే చేయలేని వాళ్ళు కూడా ఉంటారు కదా. వాళ్ళ కోసం నేను చెప్తున్నాను. మీకు మినిమము ఇక్కడ సమ్మజ్యూడ్ అనేది 35 lakhs నేను ఇక్కడ పెట్టాను. మినిమం 2 lakhsతో స్టార్ట్ అవుతుంది, మ్యాక్సిమం లిమిట్ లేదు. అమౌంట్ ఎంతైనా పే చేసుకుంటాం పర్వాలేదు అన్న వాళ్ళు ఇది ఎంతైనా పెట్టుకోవచ్చు. మీరు ఎంత ఎక్కువ పెట్టుకుంటే అంత ఎక్కువ అమౌంట్ 25th year దీనిలో మనకి వస్తుంది అనమాట, మనకి బెనిఫిట్. కానీ సమ్మజ్యూడ్ అనేది అందరూ 35 lakhs 40 lakhs 50 lakhs పెట్టుకోలేరు. ఎందుకంటే ఇక్కడ సమ్మజ్యూడ్ అనేది 35 lakhs పెట్టుకుంటే ఇయర్లీ వైజ్గా మనకి 0 ఇయర్స్ వాళ్ళకి 1,54,965 రూపీస్ అయింది. మంత్లీ వైజ్గా చూసుకుంటే 13,240 రూపీస్ అయింది. అదే 3 years ఏజ్లో వాళ్ళకి స్టార్ట్ చేసుకుంటే కనుక మంత్లీ వచ్చేసి 16,000 కట్టాల్సి వస్తుంది. ఇయర్లీ అయితే 18 అంటే 1,89,223 రూపీస్ పే చేయాల్సి వస్తుంది. ఇలా అందరూ పే చేసుకోలేరు ఇంత అమౌంట్. అంటే మంత్లీ ఇంత అమౌంట్ అంటే కొంతమంది వెనక్కి చూస్తారనమాట, ఇంత పే చేసుకోలేము అని. అంత పే చేసుకోలేని వాళ్ళు ఇక్కడ మినిమం అమౌంట్ సమ్మజ్యూడ్ అనేది నేను ఎగ్జాంపుల్కి 5 lakhs పెట్టుకున్నాను. మీరు 2 lakhs కూడా పెట్టుకోవచ్చు. ఇంకా 2 lakhs పెట్టుకుంటే మీకు మంత్లీ అమౌంట్ అనేది ఇంకా తగ్గుతుంది అనమాట. మంత్లీ ఎంత పే చేయాలనేది ఇంకా తగ్గుద్ది. దీనికి చూసారా సేమ్ అంతే. ఇప్పుడు నేను ఫర్ సపోజ్ ఇప్పుడు సమ్మజ్యూడ్ వచ్చేసి నేను 5 lakhs తీసుకుంటే మనకి ఇన్ కేస్ మనం కిడ్ పేరు మీద కదా, ఇది చైల్డ్ది కదా పాలసీ. చైల్డ్ అనేవాళ్ళు ఈ పాలసీ ప్రీమియం కడుతున్న టైంలో ఏమైనా అయితే గనక వాళ్ళకి 6,25,000 వస్తుంది అనమాట. టోటల్ ఏంటంటే మనం పే చేసేది 4,55,781 రూపీస్ పే చేస్తాం దీనికి, మొత్తం 20 years కాబట్టి. ఇక్కడ టర్మ్ వచ్చేసి 25 years. బేబీకి ఎప్పుడైతే 25 years వస్తుందో అప్పుడు మెచ్యూరిటీ వస్తుంది. పీపీటీ అంటే ఏంటంటే బేబీకి ఎప్పుడైతే 20 years వస్తాయో ఆ 20 years వచ్చే వరకు మాత్రమే మనం ప్రీమియం అనేది పే చేస్తామన్నమాట. దీనికి కూడా సేమ్ మోడ్స్ అనేది ఇయర్లీ, హాఫ్ ఇయర్లీ, క్వార్టర్లీ, మంత్లీ ఇలా ఉంటుంది అనమాట. అందరూ బల్క్ అమౌంట్ ఎక్కువ అమౌంట్ ఇక్కడ పెట్టుకుంటే హెవీగా వస్తాయి. కాకపోతే మనం మంత్లీ కానీ, క్వార్టర్లీ కానీ, హాఫ్ ఇయర్లీ, ఇయర్లీ కానీ అంత బల్క్ అమౌంట్ పే చేసుకోగల స్తోమత మనకు కూడా ఉండాలి కదా. అందరూ అంత పే చేసుకోలేరు కాబట్టి ఇక్కడ మినిమం సమ్మజ్యూర్డ్ అనేది 2 lakhs నుంచి స్టార్ట్ చేశారనమాట. ఇది మినిమం 2 lakhs కాబట్టి నేను మీకు చూపించడానికని ఇక్కడ 5 lakhs పెట్టాను. 5 lakhs పెడితే ఇయర్లీ వైజ్గా నేను పే చేసుకుంటాను, ఇయర్కి ఒక్కసారే పే చేస్తాను అనుకుంటే కనుక ఇలాగా 23,265 రూపాయలు పే చేస్తే చాలు. హాఫ్ ఇయర్లీ అయితే 11,762 పే చేయాలి. క్వార్టర్లీ అయితే 5,946 రూపాయలు. మంత్లీ అయితే మంత్లీ నేను పే చేసుకుంటాను, నాకు 5 lakhs చాలు అనుకుంటే కనుక ఇక్కడ మంత్లీ వైజ్గా అయితే 1,982 రూపాయలు, అంటే విత్ జిఎస్టీతో కలిపి 1,982. లాస్ట్కి అమౌంట్ వచ్చినప్పుడు ట్యాక్స్ ఏం మనకి కట్ కాదు. ఇది మొత్తం ఎంత అయితే అమౌంట్ ఉందో అంత అమౌంట్ మనకు వచ్చేస్తుంది. టోటల్ మనము 20 years పే చేస్తాం కాబట్టి 20 years అంటే మనం ఇక్కడ పే చేసేది 4,55,881 రూపీస్. ఇక్కడ బోనస్ వచ్చి 5,62,500 రూపీస్. ఫైనల్ అడిషనల్ బోనస్ వచ్చేసి 2,25,000. మనకి ఈ 3 క్యాలిక్యులేట్ చేసుకుంటే కనుక మనకి టోటల్ మొత్తం 25th year ఎప్పుడైతే బేబీకి వస్తుందో అప్పుడు మనకి అమౌంట్ మన హ్యాండ్కి వస్తుంది కాబట్టి ఈ 3ని క్యాలిక్యులేట్ చేస్తే అప్రాక్సిమేట్గా 12,87,500 రూపీస్ వస్తాయన్నమాట. ఇక్కడ మీరు సమ్మజ్యూడ్ అనేది మీరు ఎంత కావాలంటే అంత తీసుకోవచ్చు. మినిమం 2 lakhs, మ్యాక్సిమం లిమిట్ అంటూ ఏమీ లేదు. ఎంత అమౌంట్ అన్నా తీసుకోవచ్చు అనమాట. మనం మంత్లీ పే అంటే మంత్లీ కొంతమంది 5,000 బిలో పే చేసుకోగలను, 5,000 లోపు పే చేసుకోగలను అని ఉంటుంది కదా, దాన్ని బట్టి ఇది వస్తుంది అనమాట. దానికి అంటూ లిమిట్ లేదు. అమౌంట్ ఎక్కువగా ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఎక్కువ అమౌంట్ పే చేసుకుంటే మనకి ఈ పాలసీ అనేది కూడా 0 years నుంచి స్టార్ట్ చేసుకుంటే మనకి చాలా బెనిఫిట్ ఉంటుంది. అమౌంట్ కూడా బల్క్లో వస్తుంది, చాలా
పెద్ద అమౌంట్ వస్తుంది అనమాట. 0 ఇయర్స్ నుంచే స్టార్ట్ చేస్తే. అమౌంట్ కూడా సమ్మర్ డ్యూడ్ అనేది కూడా మనం ఎక్కువ తీసుకోవడం వల్ల యూజ్ ఏంటంటే ఎక్కువ అమౌంట్ వస్తుంది. ఇయర్లీ, హాఫ్ ఇయర్లీ, క్వార్టర్లీ, మంత్లీ కూడా ఎక్కువ అమౌంట్ పే చేసుకోవచ్చు. లేదు ఎక్కువ అమౌంట్ పే చేసుకోలేను అన్న వాళ్ళు ఇలా 5 lakhs 10 lakhs ఇలా తీసుకోవచ్చు. ఈ పీడబ్ల్యూబీ రైడర్ ఏంటంటే, ఇది పీడబ్ల్యూబీ రైడర్ అనేది మనం ఎనేబుల్ చేసుకుంటే మనకి చైల్డ్ అనేవాడు మైనర్ కాబట్టి వాళ్ళకి ప్రపోజర్ ఉంటుంది కదా. ప్రపోజర్ ఇన్ కేస్ పీడబ్ల్యూబీ రైడర్ అనేది మనం ప్రపోజర్ ఇది ఎనేబుల్ చేసుకుంటే ప్రపోజర్ ఏజ్ ఎంత అని అడుగుద్ది. వాళ్ళ ఫాదర్కి 30 years ఉంటే 30, 20, 25, 28 ఉంటే 28, 35 ఉంటే 35, ఎంత ఏజ్ ఉంటే అంత మనం వాళ్ళ ఏజ్ తీసుకోవాలి. ఇది బెనిఫిట్ ఏంటంటే, ఇది తీసుకోవడం వల్ల మనం ఇప్పుడు బేబీ అనేవాళ్ళు మైనర్ కాబట్టి ప్రపోజర్ అనే వాళ్ళని తీసుకుంటాము. వాళ్ళే అమౌంట్ అనేది పే చేస్తారు కాబట్టి, ప్రీమియమ్స్ అన్నీ పే చేస్తారు కాబట్టి వాళ్ళకి పీడబ్ల్యూబీ రైడర్ అనేది ఎనేబుల్ చేయడం వల్ల ఈ ప్రీమియం కొన్ని ఇయర్స్ కట్టిన తర్వాత ప్రపోజర్ అనే ఆయనకి ప్రమాదం ఏదైనా జరిగితే వాళ్ళు ఇంకా ఈ ప్రీమియమ్స్ అన్నీ పే చేసుకో అవసరం లేదనమాట ఇది ఎనేబుల్ చేసుకుంటే. ఇన్ కేస్ మనం ఇది ఎనేబుల్ చేసుకోకపోతే ప్రపోజర్ అనే వాళ్ళకి ఏదైనా ప్రమాదం జరిగినట్లయితే ఆ ప్రీమియమ్స్ అక్కడితో ఆగిపోవడమో లేకపోతే ఇబ్బంది పడడమో అలా ఉంటుంది. అదే మనం ఇది ఎనేబుల్ చేసుకుంటే మనకి చాలా బెనిఫిట్ ఉంటుంది అనమాట. ప్రపోజర్కి ఏమైనా అయినా సరే ప్రీమియమ్స్ అన్నీ ఆ ఎల్ఐసి వాళ్ళే పే చేస్తుంది అనమాట. ఎల్ఐసినే పే చేస్తుంది ప్రీమియం మొత్తం. 25th year మెచ్యూరిటీ అయ్యి అమౌంట్ అనేది మనకి ఇస్తారు ఇది పీడబ్ల్యూబీ ఎనేబుల్ చేయడం వల్ల. ఇంకా నేను పీడబ్ల్యూబీ గురించి డీప్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నెక్స్ట్ వీడియోలో. ఓకే, థ్యాంక్ యూ. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ వస్తే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి.